आदिलाबाद जिले पुलिस की जानिब से सोनाला मंडल मुस्तकिर में कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम के तहत बड़े पैमाने पर तलाशी मुहिम चलाई गई। जिले एसपी अखिल महाजन आईपीएस की हिदायत पर तकरीबन 150 पुलिस मुलाजमीन ने अलल सुबह कार्रवाई करते हुए 232 मोटरसाइकिलें, 2 ऑटो रिक्शा और 2 कारें जब्त की हैं। बगैर नंबर प्लेट और फर्जी नंबर प्लेट वाली एक कार भी पकड़ी गई, जबकि गैर कानूनी शराब फरोख्त करने वाले 2 अफराद और गांजा इस्तेमाल करने वाले एक शख्स के खिलाफ मुकदमा दर्ज किए गए। पुलिस ने गांजा, गैर कानूनी राशन, चावल की मुंतकली, मटका और दीगर जुराइम के खिलाफ सख्त कार्रवाई का इंतबाह दिया और अवाम से पुलिस से ताउन की अपील की। गौरव एसपी अखिल महाजन आदिलाबाद गाరి ఆదేశాల ప్రకారం గౌరవ ఎస్పీ ఆదిలాబాద్ గారి ఆదేశాల ప్రకారం ఈ సోనాల మండల హెడ్ క్వార్టర్లో కార్డ్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది। ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈ కార్డ్ అండ్ సర్చ్ ఎందుకు చేస్తామని చెప్తే ముఖ్యంగా ఈ బార్డర్ మనకు మహారాష్ట్ర బార్డర్లో ఉంది కాబట్టి సోనాలలో ఎక్కువ దొంగ వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉన్నది। ఆ దొంగ వెహికల్ని పట్టుకోవడము, ఫేక్ నెంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ పట్టుకోవడం ఒక ఉద్దేశం। అదేవిధంగా ఈ ప్రాంతంలో గాంజాయి గుడంబ కూడా ఎక్కువ ఉన్నది। యూత్ కూడా ఎక్కువ గాంజాకు అలవాటయ్యి ఎక్కువ చెడు వ్యసనాలకు అవుతుంది కాబట్టి అది కూడా కంట్రోల్ చేయడం ఇంకో ఉద్దేశం। తర్వాత గుడంబ కూడా మన ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ప్రజల ఉద్దేశంతో। ఈ బార్డర్లో ఎక్కువగా దేశజాతి లిక్కర్ కూడా వస్తుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తోటి మన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది। ఆరోగ్యంపై కూడా ప్రజల ఆరోగ్యం కోసం కూడా ఈ చేయడం జరుగుతుంది। అదేవిధంగా పీడిఎస్ రైస్, మన బీద ప్రజలకు ఇచ్చే పీడిఎస్ రైస్ మన గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది, అది కూడా మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయడం కోసం, ఆ ప్రజలకు సర్వీస్ చేయడం కోసమే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం రెగ్యులర్గా। దీనికి సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు। జరుగుతుంది వాస్తవంగా మన ఎస్ఐ గారు చెప్పినట్లు కొందరిని ఇప్పుడు అందరినీ పట్టుకోవాలంటే కొందరికి జెన్యున్గా ఉన్న వాళ్ళకు కూడా మనకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది। దీన్ని సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం। తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ నెంబర్